అందరికీ నమస్కారం. నేను రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి రాజకీయాల్లో చురుగ్గా నేను పనిచేస్తున్నాను. నాకు శత్రువులు అనేవారు ఎవరు లేరు అని భావించి నేను రాజకీయంగా ఈ స్థాయికి ఎదగడం కూడా జరిగింది. అయితే ఒక విషయము, నాకు మా భర్త కానీ నా ఉన్న ఏకైక కొడుకు కానీ లేరు అని చెప్పేసి, నేను ఒంటరి మహిళలు అని చెప్పేసి నిన్న రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగానే ఇంటికి బయట నుండి బీగం వేయడం జరిగింది. అంటే నేను రాజకీయాల్లో ధైర్యంగా తిరగకూడదు అనుకుంటున్నారా, లేకుంటే నాకు బెదిరిస్తున్నారా, నాకు భయభ్రాంతులు కలిగించాలని చెప్పేసి ఈ రకమైన చర్యలు చేస్తున్నారా అని చెప్పేసి నాకు అర్థం కాక నేను పోలీస్ వారిని విన్నవించుకున్నాను, ఇన్స్పెక్టర్ గారిని. వెంటనే ఇన్స్పెక్టర్ గారు స్పందించి ఇన్స్పెక్టరు వారి టీంతో వచ్చి ఆ పరిసరాలు అవన్నీ చూసి గమనించి, మీకు ఎవరైనా శత్రువులు ఉండారా అని అడిగినప్పుడు నాకెవరు శత్రువులు లేరు అని చెప్పాను. అయితే మేము పరిశీలిస్తాము, అంతా మేము చూస్తామని చెప్పి వెళ్ళడం కూడా జరిగింది. ఈ విషయం మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే, నేను ఒంటరి మహిళగా నేను ఎవరికి చెడుపు చేయలేదు, ఎవరి కోసము నేను ఇది శత్రుత్వం పెంచుకోలేదు. అయితే ఈరోజు రాజకీయాల్లో తిరగడం తప్ప, రాజకీయాలు చేయడం తప్ప, ఎందుకు ఈ రకంగా నాకు భయభ్రాంతులకి గురి చేస్తున్నారు? ఎక్కడా ఒదగలేదే ఈమె అని చెప్పేసి, ఎక్కడా ఇది కాలేదే అని చెప్పేసి నన్ను ఈ రకంగా ఇబ్బంది పాలు చేస్తూ నాకు మనోక్షోభకు గురి చేస్తున్నారు అని చెప్పేసి మిమ్మల్ని అందరితో నేను పంచుకుంటున్నాను ఈ విషయం.